ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్. గతంలో ఉప్పల్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. 2020-23 మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులందాయి. దాదాపు 3.8 కోట్ల మేర క్రికెట్ బాల్స్, జిమ్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్, చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ పొందారు. కానీ తాజాగా విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇవ్వడంతో అజరుద్దీన్ విచారణకు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి ఈడీ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. సంతోష్, కొద్ది నిమిషాల క్రితమే ఈడీ ఎదుట విచారణకు మాజీ అధ్యక్షుడు, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ హాజరయ్యారు. అయితే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అంటే 2020 నుండి 2023 వరకు కూడా అనేక అవినీతి అక్రమాలు పాల్పడ్డారనేది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో గతంలో చాలా వరకు ఫిర్యాదులు అందాయి. అయితే ఫిర్యాదుల క్రమంలో కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయి. ఈ కేసులు ఫైల్ అయిన తర్వాత కూడా ఈసీఐఆర్ సంబంధించి ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. ఇందులో భాగంగా గతంలో విచారణకు హాజరు కావాలని అజరుద్దీన్ విచారణకు రమ్మని చెప్పి గతంలో నోటీసులు కూడా ఇష్యూ చేసింది, సమన్స్. అయితే తాను రాలేను అని చెప్పడంతో రెండోసారి కూడా ఈ రోజు రావాలని, విచారణకు హాజరు కావాలని తమ ఎదుట అని సమన్స్ ఇష్యూ చేసింది. ఈ క్రమంలోనే అజరుద్దీన్ కొద్ది నిమిషాల క్రితమే ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సుమారు 3.8 కోట్లకు సంబంధించిన అవినీతి అక్రమాలు ఉన్నాయి అజరుద్దీన్ పైన అని చెప్పి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులో భాగంగా జిమ్ ఎక్విప్మెంట్ తో పాటుగా ఫైర్ ఎక్విప్మెంట్, అలాగే బకెట్ చైర్స్ కొనుగోలుతో పాటుగా క్రికెట్ బాల్స్, ఇతర అంశాలపైన మహమ్మద్ అజరుద్దీన్ గతంలో అతను 3 సంవత్సరాల పాటు 2020 నుండి 2023 వరకు ప్రెసిడెంట్ గా కొనసాగిన క్రమంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేది ఇతని పైన ఉన్న అభియోగం. అయితే గతంలో కూడా ఈ కేసు పైన అజరుద్దీన్ బెయిల్ తీసుకుని ప్రస్తుతం అయితే అతను ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈసీఆర్ కింద ఈడీ అధికారులు కూడా కేసు ఫైల్ చేశారు. రెండోసారి నోటీస్ ఇష్యూ చేశారు. సో రెండోసారి సమన్ తీసుకున్న అజరుద్దీన్ కొద్ది నిమిషాల క్రితమే అతను ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాయి. అయితే విచారణకు హాజరవుతున్న క్రమంలో అజరుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా ఫాల్స్ కేసు, కావాలనే దురుద్దేశం పూర్వకంగానే తన పైన కేసులు ఫైల్ చేశారని ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్న క్రమంలో మీడియాతో ఒక మాట మాట్లాడుతూ అతను లోనికి వెళ్ళాడు. అయితే విచారణ అనంతరం పూర్తి స్థాయిలో కూడా మీడియాతో మాట్లాడతాను, ఈ అవినీతి ఆరోపణలు అనేటివి అసత్యము, ఎందుకంటే తన పైన దుష్ప్రచారం చేస్తున్నారు, కావాలనే నన్ను ఇరికించారనేది అజరుద్దీన్ ఆరోపణ. అయితే దాదాపు 3.8 కోట్లకు సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో, ఈ అంటే ఫైర్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు కావచ్చు, జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు సంబంధించి, అలాగే బకెట్ చైర్స్ కొనుగోలు గురించి, అలాగే క్రికెట్ బాల్స్ కి సంబంధించిన ఏవైతే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే కొనుగోలు చేస్తున్నారని చెప్పి 3,80,00,000 వరకు సుమారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించి కూడా ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో గతంలో కూడా ఏసీబీ అధికారులు కూడా కేసు ఫైల్ చేశారు. అందులో గతంలో ఈడీ అధికారుల ఎదుట కూడా మాజీ అధ్యక్షులు ఇటు హర్షదీప్, అలాగే శివలాల్ యాదవ్. థ్యాంక్ యూ కిరణ్.